గతంలో సార్ మీరు విద్యాపరమైన ఇటువంటి ఒక అంటే బహుమానాలు ఇవ్వడం కానీ, వారి కృషికి గుర్తింపుగా ఎన్నో స్కాలర్‌షిప్స్ ఈ ₹1,00,000 బహుమతులు ఇస్తూ వచ్చారు. ఇది ఒకటే కాదు మేడం. ఆ! ఈ ప్రతి సంవత్సరం ఈ 10 ఔట్ ఆఫ్ 10 వస్తది కదా! అవును. లేతే స్కూల్ టాపర్ వస్తారు కదా! వాళ్ళని విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో తీసుకొస్తా ఎవ్రీ ఇయర్ టాపర్‌ని. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్‌ని కూడా అంటే మా ఈ కార్యక్రమం ద్వారా ఆ ఊర్లో వచ్చిన టాపర్ కాకుండా వాళ్ళ పేరెంట్స్‌ని ఫ్లైట్‌లో గన్నవరం నుంచి మన హైదరాబాద్‌కి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళకి మేమెళ్ళి దండలేసి షాల్స్ కప్పి రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళు విత్ పేరెంట్స్‌ని. ఇప్పటిదాకా ఆ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ద్వారా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే. ఆహా! గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారంటే అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత ఉండదు కదా సార్. అవసరం కూడా ఉండదు. అవసరం ఉండదు. అవకాశం కూడా ఉండదు. అవకాశం ఉండదు. వాళ్ళని విమానం ఎక్కించి తీసుకొచ్చి పేరెంట్స్‌తో సహా తీసుకొచ్చి అలాగే టాపర్స్ అందరిని మామూలుగా తీసుకొస్తారు. అవును. వీళ్ళందరికీ ఒక బస్ పెడతారు. హ్మ్. బస్ పెట్టి నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలకి తీసుకెళ్తాం. ఆహా! ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలకి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి బాగా చదువుకుంటే ఉండే అవకాశాలు, ఉద్యోగాల్ని చూపిస్తాం వాళ్ళకి. అరే హ్మ్. నాయన బాగా చదువుకుంటే ఇలాంటి ఆఫీస్‌లో మీకు ఉద్యోగం దొరుకుతుందని చూపిస్తాం. అలాగే మా మిత్రుడు ఒకతనున్నాడు. ఆయన ఐఎస్‌బిలోకి ఎంటర్ చేసే అవకాశం ఇస్తాడు. ఆహా! ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నేను 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంట్రీ అద్భుతంగా ఉందని నేను భావించాను. కానీ మా పిల్లలు 15 ఏళ్లకే ఐఎస్‌బి చూస్తున్నారు. సందీప్ అతని పేరు. అక్కడికెళ్ళి ఐఎస్‌బి అంతా చూపించి, ఆ ప్రాంగణం అంతా చూపిస్తే ఎక్కడ లేని మోటివేషన్ ఆళ్ళకి, ఎక్కడ లేని ఇన్స్పిరేషన్ ఆళ్ళకి. ఆ క్లాస్ రూముల్లో కూర్చుంటే వాళ్ళ కళ్ళెమ్మట నీళ్లొస్తుంటాయి. అటువంటి అవకాశం కల్పించి అక్కడ మంచి భోజనం పెడతారు వాళ్ళు. అది తీసుకొని చక్కగా వెనక్కి తీసుకొచ్చి ఈ క్యాష్ రివార్డులు ఇచ్చి వాళ్ళని చాలా ప్రేమగా ఇంటికి పంపిస్తాం. ఎందుకు ఇదంతా చేస్తాము అంటే వాడు ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ క్లాస్‌మేట్స్‌కి చూపించాలి. వాళ్ళ ఊర్లో వాళ్ళు హీరోలుగా కనిపించాలి. దీనివల్ల నెక్స్ట్ 10థ్ క్లాస్‌లో ఎంటర్ అయ్యే వాళ్ళు అవును. ఇన్స్పిరేషన్ పొందాలి. దానికోసం చేసే ప్రయత్నం ఇదంతా.